ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ వెంకటేష్ గారు వారితో మాట్లాడదాం. సార్ వెంకటేష్ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ వెంకటేష్ గారు, చూస్తున్నాం కదా గత 2 రోజుల నుంచి అదానికి సంబంధించిన వ్యవహారం అటు దలాల్ స్ట్రీట్ ని మొత్తం అసలు షేక్ చేసేసింది. అసలు ఒక్కసారి అదానికి సంబంధించి సాగర్ అదానికి సంబంధించి ఎటువంటి డీల్స్ వాళ్ళు అంటే ఎటువంటి వ్యవహారాలు ఇన్వాల్వ్ అయ్యి ఏంటంటే ఒకసారి మన ఆడియన్స్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎస్, సో బేసిక్గా ఇక్కడ ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. ఒకళ్ళు గౌతమ్ అదానీ, ఈజ్ హెడ్ ఆఫ్ టోటల్ అదానీ ఎంటర్ప్రైజెస్, అండ్ సాగర్ అదానీ ఈజ్ హిస్ బ్రదర్ సన్. సో హీఈస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ ఇన్ దిస్ వాట్ ఎవర్ కరెంట్ ఇష్యూలో ఎక్కువ ఇన్వాల్వ్ అయింది సాగర్ అదానీ. బట్ అదానీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ అదానీ, గౌతమ్ అదానీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ అదానీ గ్రూప్. సో వీళ్ళిద్దరూ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదానీ అనుకోవచ్చు, లేదా ఆన్ హిస్ ఓన్ అనుకోవచ్చు. సాగర్ అదానీ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అదానీ గ్రీన్ ప్రాజెక్ట్ హోల్ బ్రైబరీ స్కీమ్. ఎస్, హీ యాక్టివ్లీ మెట్ అండ్ వాళ్ళతో కలిసి ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, కపుల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ విచ్ వర్ మెన్షన్డ్ ఇన్ ది యుఎస్ డిఓజే ఫైలింగ్, పర్సనల్ గా కలిసి మరి సాగర్ అదానీ జరిగింది. మనకు వచ్చేసరికి యాజ్ ఫార్ as I remember జూలై 2021లో ఫస్ట్ ఒడిషా గవర్నమెంట్ తో పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఫర్ 500 మెగావాట్స్. అండ్ లేటర్ ఇన్ ఆగస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కి గౌతమ్ అదానీ వచ్చి అండ్ పర్సనల్లీ మెట్ ద దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అండ్ 7,000 మెగావాట్స్ కి అగ్రిమెంట్ చేసుకున్నాం అని చెప్పి టు యాక్సెప్ట్ ది SECI ఆఫర్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. SECI అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ 3 entities, అదానీ గ్రీన్ ఎనర్జీ అనే గ్రూప్, SECI అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ విచ్ ఆర్ మేకింగ్ ద అగ్రిమెంట్స్. అదానీ ఈజ్ మేకింగ్ అగ్రిమెంట్స్ విత్ SECI, దాన్ని పవర్ సప్లై అగ్రిమెంట్స్ అంటారు. ఆ పవర్ సప్లై అగ్రిమెంట్స్ లో పర్ యూనిట్ కాస్ట్ అనేది వాళ్ళకి ఫేవరబుల్ గా చేసుకొని అగ్రిమెంట్ చేసుకున్నారు SECI తోటి. సో ఇప్పుడు SECI నుంచి స్టేట్ గవర్నమెంట్స్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి. బట్ దీస్ స్టేట్స్ అన్ని కూడా ఇది ప్రైజింగ్ ఎక్కువగా ఉంది, నార్మల్ మార్కెట్ స్టాండర్డ్ కన్నా కూడా వీఆర్ నాట్ రెడీ టు మేక్ ద అగ్రిమెంట్స్ అన్న రిఫ్యూజల్ వచ్చినప్పుడు దెన్ దే స్టార్టెడ్ మీటింగ్ దెమ్ పర్సనల్లీ, అండ్ దెన్ వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేయటము, ఎంకరేజ్ చేయడం కోసం టు గెట్ ద అగ్రిమెంట్ కంప్లీటెడ్, వీళ్ళకి ఇన్సెంటివైజింగ్, బ్రైబింగ్ జరిగింది. అండ్ సో లేటర్ ఆన్ దే అగ్రీడ్ సమ్హౌ. Few states, as far as the report goes, 4 states agree అయినాయి. One is Andhra Pradesh and the other one is Odisha and the other one is Chhattisgarh. సో అయితే ఇప్పుడు వస్తున్న అభియోగాలు అంటే ముఖ్యంగా సాగర్ అదానీ చుట్టూ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే సాగర్ అదానికి సంబంధించిన సెల్ ఫోన్ లో గత ప్రభుత్వాల హయాంలో ఎటువంటి డీల్స్ జరిగాయి, ఏంటి, ఎవరెవరికి ఎంతెంత లంచాలు పంపించాలి ఏంటన్న ఆ డీల్స్ కు సంబంధించిన మెసేజ్లు, స్క్రీన్ షాట్లన్నీ కూడా సాగర్ అదానీ మొబైల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ మొబైల్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కూడా. సో మొత్తంగా చెప్పాలంటే ఇది మొత్తం నడిపించింది సాగర్ అదానీ అంటూ కూడా మనకి ప్రముఖంగా వార్తలు చాలా చిన్న చాలా యంగ్ ఏజ్ సాగర్ అదానీ అసలు చూస్తుంటే. ఆయన కేవలం 30 సంవత్సరాలు. సో ఆయన సొంతంగా చేశారా లేకపోతే ఆ ఫ్యామిలీ గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్ పుష్ తోటి చేశారా అనేది మనకి వి కాంట్ డిసైడ్ దట్. బట్ హీ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్. ఆయన అయితే యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యారు కమ్యూనికేషన్స్ లో, మెయిల్స్ లో. అండ్ దెర్ వాజ్ అనదర్ కంపెనీ Azure and Adani Green Energy Limited. These two are the companies involved in this whole bribery scam. So ఇట్లా అగ్రిమెంట్ కూడా ఎలా చేసుకున్నారు అంటే, as far as the conversations from his mobile, 2/3 of the money for the bribe is to be from Adani Green and 1/3 is from Azure. That was the agreement they made internally. సో ఇప్పుడు మొత్తంగా అదానీ వ్యవహారం అంతా కూడా మార్కెట్ లో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది కాబట్టి అదానీ స్టాక్స్ లో కూడా మనం ఇండివిజువల్ గా చూస్తే 10 to 20% వరకు ఫాల్ చూసాం కాబట్టి, సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మరి ఈ టైంలో మన డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలంటారు అసలు? సో ఆల్రెడీ షేర్ హోల్డింగ్ ఉంటే సో దే నీడ్ టు బి కాషియస్ అబౌట్ దేర్ హోల్డింగ్స్. లేదు కొత్తగా ఇప్పుడు అదానీ స్టాక్స్ కొనవచ్చా అనే క్వశ్చన్ కి అయితే మాత్రం మనకి NSE అండ్ BSE లో కలిపి దాదాపుగా 6,000 స్టాక్స్ లిస్ట్ అయి ఉన్నాయి. సో దీస్ ఆర్ 10-15 ఆర్ ఫ్రమ్ అదానీ స్టాక్స్. మనకు అన్ని ఉన్నప్పుడు వై వీ నీడ్ టు గో ఫర్ ఓన్లీ అదానీ స్టాక్స్? ఎందుకంటే చాలా ఎక్కువ వోలటాలిటీ ఉంటుంది అండ్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ మనీ ఈజ్ మోర్. అండ్ వోలటాలిటీ ఎక్కువ ఉంటే రిస్క్ ఆఫ్ లూజింగ్ మనీ ఈజ్ మోర్, బీట్ అదానీ ఆర్ ఎనీ అదర్ స్టాక్. సో వై గోయింగ్ ఇంటూ ద రిస్క్ నోయింగ్లీ? అంటే
ఈ టైంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ కొంత గ్రీడీతో ఎలా ఆలోచిస్తారంటే, అదాని గ్రూప్ స్టాక్స్ అంతా కూడా ఇప్పుడు బాగా డిస్కౌంట్‌లో ఉన్నాయి గదా! రూ. 1000 స్టాకు 600కి, 700కి వచ్చేసింది. చాలా తక్కువ ప్రైస్‌లో అవైలబిలిటీ ఉంది కాబట్టి, ఇప్పుడు కొనిపెట్టేసుకుందాం ఎంతో కొంత ఇన్వెస్ట్ చేద్దాం అన్న గ్రీడీ పర్సెప్షన్ కూడా చాలా మందికుంటుంది. అంటే మార్కెట్ ఫాలో ఉంది. అదాని స్టాక్స్ కూడా చాలా డిస్కౌంట్‌లో ఉన్నాయి. సో, ముందు కొనిపెట్టేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఎప్పుడోసారి మళ్ళీ స్టాక్స్ పైకి లేస్తాం. మరి అటువంటి ఇన్వెస్టర్స్‌కి మీరేం చెప్తారు? సో ఇట్లాంటి సిట్యుయేషన్‌ని మేము మార్కెట్ టెర్మినాలజీలో ఫాలింగ్ నైఫ్ అంటాము. ఫాలింగ్ నైఫ్. ఫాలింగ్ యెస్, నైఫ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆ! యూ షుడ్ నెవర్ క్యాచ్ ఎ ఫాలింగ్ నైఫ్. హ్మ్. ఎందుకంటే మనం హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ హ్మ్. అదాని ఎంటర్ప్రైజెస్ వాస్ ట్రేడింగ్ అరౌండ్ 4,000 రూపీస్. హ్మ్. అది ఎక్కడికి వచ్చింది? ఈ రిపోర్ట్ న్యూస్‌లో మొత్తం సర్క్యులేట్ అయ్యేసరికి 1,017 రూపీస్‌కి వచ్చింది. హ్మ్. సో 75% ఆఫ్ యువర్ 70% క్యాపిటల్ ఇస్ ఎరోడెడ్. హ్మ్. ఎంతమంది అలా హోల్డ్ చేస్తారు? ఒక 1 లాక్ పెట్టున్నారు ఒక పర్టికులర్ పర్సన్. హ్మ్. అది రోజుకి కరిగిపోతూ 25,000కి వస్తే ఎలా ఉంటుంది? హ్మ్. సో దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ రిస్క్ టు హ్మ్. ఎంటర్. హ్మ్. మీరు అన్నట్లు రివర్సల్ తీసుకోవచ్చు. బట్ ఇంత వోలటాలిటీ ఉన్న స్టాక్‌ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? హ్మ్. అన్లెస్ యూ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్, యూ నో ద కంపెనీ ఫండమెంటల్స్ అండ్ వెరీ వెల్. హ్మ్. ఎందుకు? వై అదానికి? అంటే ఇప్పుడు చాలా మంది కొత్త రిటైల్ ఇన్వెస్టర్స్ మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే, మార్కెట్‌లో కూడా వాలటాలిటీ ఎక్కువుంది, ఫాల్ ఎక్కువుంది. తర్వాత ఎస్పెషల్లీ అదాని గ్రూప్ స్టాక్స్‌లో కూడా చాలా ఫాల్ ఉంది కాబట్టి, ఈ టైంలో మనం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు గదా! ఈ టైంలో కూడా కొనలేకపోతే 1, 2 ఇయర్స్ తర్వాత అసలు కొనలేమేమో, అప్పుడు బాధపడాల్సొస్తుంది గదా! అరే! ఆ టైంలో ఒక రూ. 1000కో, ఒక 500కో కొనుక్కుంటే ఇవాళ అది ఒక 2000, 3000 అయ్యేది కదా! అంటూ కూడా అప్పుడు ఆలోచిస్తారు కాబట్టి, సో, ఇప్పుడున్న ఆ డెసిషన్ మేకింగ్‌ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలంటారు అసలు? సో అంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్‌కి నా హ్మ్. సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, యూ నీడ్ టు హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ స్టాక్ మార్కెట్ టు మేక్ మనీ. హ్మ్. మీరు ఏదైనా సరే అంటే ఇట్లా న్యూస్‌లో మన చుట్టూతో ఉన్న పంప్ అండ్ డంప్ స్కీమ్స్ లాంటివి చాలా హ్మ్. ఉంటాయి. హ్మ్. సో వాట్సాప్‌లో మెసేజెస్ వచ్చినాయి అని, లేకపోతే ఫ్రెండ్ చెప్పాడని చెప్పి అట్లా ఇష్టం వచ్చినట్టు గనుక కొంటే యూ విల్ బి ఇన్ ద లూజింగ్ సైడ్. హ్మ్. మీకు మీరు ఓన్‌గా ఒక కన్విక్షన్‌తో స్టడీ చేయండి. హ్మ్. ఓకే. టెక్నికల్స్ టైం పట్టినా కూడా హ్మ్. మీరు ఒక స్క్రీన్ టైమ్ ఇచ్చి, ఎందుకంటే మీరు ఎక్కడో హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి మార్కెట్‌లో అవునవును. పెడుతున్నారు. హ్మ్. మార్కెట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ హ్మ్. ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. రియల్ ఎస్టేట్ తెలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. ఇంకొకటి కన్‌స్ట్రక్షన్ బిజినెస్ ఉన్నవాళ్ళు కన్‌స్ట్రక్షన్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ ఈస్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ సచ్ అవును. ఇన్వెస్ట్‌మెంట్. హ్మ్. సో దీన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఇదిలాగా చూసుకోవాలి. సో జనరల్ పర్సెప్షన్ ఎట్లా ఉండిద్ది అంటే, ఇవాళ మార్కెట్‌లో ఒక 10,000 పెడితే అది రేపటికి 20,000 అయిపోవాలి. హ్మ్. మనకి ఏ ఫీల్డ్‌లోనూ అవ్వదు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాము. హుహు. ఆ ఇల్లు మనకి వాల్యూ పెరగడానికి ఎంత టైం పడుతుంది? అవును. లేదా ఒక ప్లాట్ చాలా కొన్నాము. లాంగ్ రన్ ఉంటుంది దానికి. ఆ! ప్లాట్ కొంటాము ఎక్కడో. సో ఒక హ్మ్. అవుట్‌లే చూసుకొని ఓకే, ఇక్కడికి డెవలప్‌మెంట్ వస్తది అన్న ఉద్దేశంతో కొంటాము. మనం అనుకున్న రేట్ లేదా డబుల్ అవటానికి అవును. ఇట్ విల్ టేక్ అట్‌లీస్ట్ 3, 4 ఇయర్స్. రైట్. రైట్. ఒక పొలిటికల్ ఈ రీజన్స్ ఆబ్వియస్లీ, అన్ని ఆబ్వియస్లీ. చూసుకున్నా కూడా అవును. అట్‌లీస్ట్ 3, హ్మ్. 4 ఇయర్స్ పడుతుంది డబుల్ అవటానికి. బట్ హ్మ్. వై ఇన్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్‌లో మాత్రమే రేపటికి డబుల్ అయిపోవాలి అన్న మైండ్‌సెట్‌తో ఎందుకు వస్తున్నారు? హ్మ్. అంటే సో ఈ ఈజీ మనీ. ఈజీ ఈజీ మనీ. మనీ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మీకు ఫిజికల్ గాను, మెంటల్ గాను యూ ఆర్ హ్మ్. నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్. హ్మ్. జస్ట్ ఒకళ్ళు చెప్పారు, కొంటున్నారు, అవును. అవి అయిపోవాలి అంతే. హ్మ్. అయిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. రైట్. 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 దట్ ఈస్ వెరీ రాంగ్ పర్సెప్షన్ టు సీ ద స్టాక్ మార్కెట్స్. రైట్. రైట్. యూ షుడ్ గివ్ ఇట్ స్క్రీన్ టైమ్. హ్మ్. చూడండి, నేర్చుకోండి, హ్మ్. అండ్ దెన్ ఇన్వెస్ట్ ఇన్ మనీ. స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్స్ రైట్. ఆఫ్ రైట్. మనీ. సో అయితే ఇప్పుడు మొత్తానికి అదాని వ్యవహారంతో దలాల్ స్ట్రీట్‌లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది కాబట్టి నెక్స్ట్ 4-5 డేస్ వరకు మార్కెట్‌ని ఏ విధంగా అబ్జర్వ్ చేసుకోవాలి అంటారు అసలు? మార్కెట్స్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ అనేది ఒక హ్మ్. పాపులర్ హ్మ్. సేయింగ్ లాగా అండి. హ్మ్. సో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, దానికి హ్మ్. మార్కెట్ 2 సార్లు రియాక్ట్ అవ్వదు. హ్మ్. ఓకే. సో ఇప్పుడు నిన్న ఎర్లీ మార్నింగ్ న్యూస్ వచ్చింది. యూఎస్‌లో హ్మ్. ఫైలింగ్ జరిగింది. యూఎస్ డిఓజే అండ్ ఎస్‌ఈసీ ఫైలింగ్ జరిగింది. ఆ ఫైలింగ్ న్యూస్‌లోకి రాగానే నిన్నంతా కూడా కరెక్ట్ అయింది. అవును. అండ్ టుడే దే వర్ ట్రేడింగ్ నార్మల్లీ. నార్మల్ యెస్. 1-2% అటు ఇటు ట్రేడ్ అవుతూ ఉన్నాయి. హ్మ్. సో మార్కెట్ హాస్ డిస్కౌంటెడ్ ఇట్ ఆల్రెడీ. హ్మ్. బట్ ఓన్లీ థింగ్ టు బి కాషియస్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇన్సిడెంట్స్ వర్ ఫ్రమ్ ప్రైవేట్ ఎంటిటీస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవి ప్రైవేట్ ఎంటిటీస్ నుంచి వచ్చినవి. హ్మ్. బట్ దిస్ ఈస్ ఫ్రమ్ డిఓజే ఇట్ సెల్ఫ్, యూఎస్ గవర్నమెంట్ అండ్ డిఓజే అండ్ ఎస్ఈసి. సో దిస్ విల్ బి ఏ ప్రొలాంగ్డ్ ప్రొసీజర్. యెస్. యెస్. సో మళ్ళీ న్యూస్‌లో రిపీట్ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్‌గా. హ్మ్. సో ఆ రిపీట్ అయ్యే ప్రతిసారి, అది ఏదన్నా కొత్త విషయం బయటకొచ్చే ప్రతిసారి కొంత వోలటాలిటీ అనేది కనిపిస్తుంది అదాని స్టాక్స్‌లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. థాంక్ యూ. అదాని వ్యవహారంలో సాగర్ అదాని ఎటువంటి డీల్స్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు? ఏంటి? ఇంకా ఇది ఎంతవరకు ఈ వ్యవహారం ఇంకా దలాల్ స్ట్రీట్‌లో ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది? అదేవిధంగా ఈ మార్కెట్ వోలటాలిటీలో ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి అనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.